హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరకాయ తప్పలచెక్క. ఇది ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుందండి. ఇది మార్నింగ్ టిఫిన్ కింద అయినా ఈవినింగ్ స్నాక్ కింద అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మీడియం సైజ్ సొరకాయని పీల్ చేసి తురుముకోవాలండి. నేను ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నానండి. మీరు గింజలు లేకుండా అయినా సరే వేసుకోవచ్చు. నాకైతే గింజలు అంటే ఇష్టం కాబట్టి గింజలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకున్నాక సరిపోను బియ్యపిండి తీసుకొని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలండి. నాకైతే 3 కప్పుల బియ్యపిండి పట్టిందండి. ఒక్క చుక్క కూడా వాటర్ వేయక్కర్లేదండి, ఎందుకంటే సొరకాయలో చాలా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్తోనే మనం కలుపుకోవాలి. మనం బియ్యపిండి ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటాయండి, ఎందుకంటే చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని బాగా కలుపుకొని చపాతీ ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా కలుపుకున్న సొరకాయ పిండిని బాల్లా చేసుకొని ఆ ప్యాన్ మీద అద్దుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా అద్దుకోవాలి. దానికి చిన్న చిన్న హోల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అద్దుకున్న తపాలా చెక్కను పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మళ్ళీ అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. దీనివల్ల తపాలా చెక్క బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు అటు ఇటు బాగా ఎర్రగా ఏగాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా రెండోది కూడా చేసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టుగానే చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా సొరకాయ తపాలా చెక్క రెడీ అయిపోయిందండి. మీ పెద్దవాళ్ళతో సహా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.